ఐపీఎల్ 19వ సీజన్లో ఆదివారం 2 మ్యాచ్లు అభిమానులను అలరించబోతున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడబోతోంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ సీజన్లో ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత అద్భుతంగా పుంజుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేస్లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 9 మ్యాచ్లు ఆడి 6 గెలిచింది. 12 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన సన్ రైజర్స్ సొంత గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అదరగొడుతున్న సన్ రైజర్స్ ఇప్పుడు హోమ్ గ్రౌండ్లో మరో విజయంపై కన్నేసింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ హెడ్ క్లాస్ అండ్ ఫామ్లో ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ కూడా మెరుపులు మెరిపిస్తే తిరుగులేనట్టే. అటు బౌలింగ్లోనూ సన్ రైజర్స్ పటిష్టంగా మారింది. కమెంట్స్ వచ్చిన తర్వాత యువ పేసర్లు, సీనియర్లతో సన్ రైజర్స్ బౌలింగ్ ఫుల్ ఫామ్లో ఉంది. వరుసగా సాధించిన 5 విజయాల్లో బౌలర్ల పాత్ర కూడా ఎంతో ఉంది. దాదాపు ఓడిపోయే మ్యాచ్లను కూడా అద్భుతమైన బౌలింగ్తో గెలిచిందంటే బౌలింగే కారణం. దీంతో అన్ని విభాగాల్లోనూ సూపర్ ఫామ్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ పేలవ ఫామ్ నుంచి బయటపడే క్రమంలో వరుసగా 2 విజయాలు సాధించింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన కేకేఆర్ 2 విజయాలు, 1 వర్షంతో రద్దవడంతో 5 పాయింట్లు సాధించింది. 5లో ఓడిన కోల్కతా గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పై సూపర్ ఓవర్ విక్టరీ అందుకుంది. చేసింది 155 పరుగులే అయినా అద్భుతమైన బౌలింగ్తో ఆ స్కోర్ను కాపాడుకుంది. ఈ సీజన్లో తొలిసారి కేకేఆర్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఆ జోష్తో ఇప్పుడు సన్ రైజర్స్ను ఓడించాలని ఎదురు చూస్తోంది. కానీ ఈ మ్యాచ్ కోల్కతాకు పెద్ద సవాలే. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో అత్యంత బలంగా ఉండే సన్ రైజర్స్ను నిలువరించాలంటే అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. బ్యాటింగ్లో రింకు సింగ్ ఫామ్లోకి రావడం అడ్వాంటేజ్. మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తేనే మంచి స్కోర్ చేయగలదు. అటు బౌలర్లు గాడిలో పడినప్పటికీ భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ను కట్టడి చేయడం అంత ఈజీ కాదు. మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీంతో పరుగుల వరద పారడం ఖాయమని చెప్పొచ్చు.